దివి నుంచి భూమికి దిగివచ్చిన అవధూతలు తపోభూమిగా మార్చిన ప్రదేశాలలో దత్తాత్రేయ స్వామి దేవస్థానం కూడా ఒకటి. సామాన్య మానవుడిగా జన్మించి దత్తాత్రేయ మూర్తిగా రూపాంతరం చెందిన మహిమాన్విత క్షేత్రం అది. నమ్మి కొలిచిన భక్తులకు కొండంత అండగా నిలుస్తున్న క్షేత్రం విశిష్టతలను తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. దత్తాత్రేయ స్వామి 1944లో అప్పటి కడప జిల్లాలోని సిద్ధవనం తాలూకా ఇసుకపల్లెలో తుమ్మల వేమయ్య నాయుడు, వెంకట సుబ్బమ్మలకు జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వేణుగోపాల నాయుడు. చిన్నతనం నుంచే వేణుగోపాల స్వామి లౌకిక విషయాలకు దూరంగా ఉండేవారు. మౌనం, ధ్యానంతోనే ఎక్కువగా గడిపేవారు. ఆయనను ఆసక్తిగా గమనించిన కుటుంబ సభ్యులు ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేర్పించారు. అక్కడ అనేక సత్సంగాలలో పాల్గొన్న స్వామి నిస్సంగత్తులై ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నృసింహ క్షేత్రమైన మాలకొండలో ఏకాంత సాధన ప్రారంభించారు. ఆ సాధన వల్ల స్వామి నిర్మోహత్వాన్ని సాధించి దిగంబర అవధూతగా రూపాంతరం చెందారు. తద్వారా ఆధ్యాత్మిక సాధనలో చివరి మెట్టైన జీవన్ముఖికి ఇప్పుడు మనం చూస్తున్న కలమొగి చెర్లలోని దత్తక్షేత్రాన్ని ఎంచుకున్నారు. స్వామివారు చేసిన నిర్విరామ కఠోర సాధన వల్ల 1976 మే 6వ తారీఖున అంటే సరిగ్గా 32 వయస్సులో కపాల మోక్షం పొంది శ్రీ దత్తాత్రేయ స్వామిగా మూర్తిభవించారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారు భౌతిక శరీరాన్ని తన సాధన కోసం ఈ క్షేత్ర గర్భాలయంలో ఏర్పాటు చేసుకున్న నేల మాళికలోనే శాస్త్రోక్తంగా సమాధి గావించారు. దత్తాత్రేయ స్వామివారి తపో సాధనకు కేంద్ర బిందువు లాంటి తన సమాధి నుంచే తనను నమ్మి కొలుస్తున్న భక్తుల విన్నపాలకి సంరక్షించే సమాధానాలు చెప్తూ వస్తున్నారు. తపకాల సమయంలో తన సాధనకు అవాంతరం రాకుండా జాగ్రత్త పడేవారు. కఠోరమైన సాధన రీతి ఫలితంగా క్షేత్రం సమీపంలో ఉండే గ్రామ ప్రజలకు స్వామివారి తపతేజం స్పృశించేది. ఆయన సిద్ధి పొందిన మరుసటి రోజు నుంచి ప్రజలు క్రమంగా బృందావనాన్ని దర్శించుకుని కోరికలు విన్నవించుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో 1976 మే 9న శాస్త్రోక్తంగా చిన్న మందిరం ఏర్పడింది. అప్పటి నుండి స్వామివారి కారుణాసిరి శరణు వేడిన భక్తుల మనస్సులను ప్రవాహంలా తాకడం మొదలెత్తింది. దాంతో చిన్న మందిరంగా ప్రారంభమైన దత్తభూమి క్రమక్రమంగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా బంగారు వర్ణ గోపురంతో నలుదిశలా దశమూర్తుల ఉపాయాలతో శోభాయమానమైన కైంకర్యాలతో విరాజిల్లుతుంది. సందర్శకులను ఖండాంతరాల నుంచి వచ్చే భక్తులతో మహాదత్త క్షేత్రంగా శోభిల్లుతోంది. పదమూడవ శతాబ్దానికంటే ముందు ఇక్కడ స్వయంభూ దత్త దేవాలయం ఉండేది. దాని గురించి పీఠాపురం సంస్థాన్ ప్రచురించిన శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంలో ప్రస్తావించారు. స్వామివారు మొదటిసారి క్షేత్రంలో అడుగుపెట్టిన సమయంలో నా తపస్సుకు ఇదే అనువైన చోటు. ఒకప్పుడు ఇది మహాదత్త క్షేత్రం, కానీ కాలక్రమేణి మరుగున పడిపోయింది. మళ్లీ ఆ శోభ ఈ ప్రాంతానికి తిరిగొస్తుంది అంటూ కాలగర్భంలో కలిసిపోయిన తన క్షేత్రాన్ని వెలిసేందుకు ఆ త్రిమూర్తి దత్తాత్రేయులే మానవ రూపాధిపతిగా వచ్చాడనేది భక్తుల నమ్మకం. ఎంతో మహత్తు కలిగిన నా పడగ నీడలో ఉండే పాదముద్రికలను బృందావనం కుడివైపున పూజా మందిరంలో ఏర్పాటు చేసి అందులో భద్రపరిచారు. మహాపురుషులు చేసే కర్మలు ఆ కాలానికి తమ అవసరం కోసం చేసినట్టు అనిపించిన కాలాంతరాల తర్వాత అవి మానవాళికి ఎంతో మేలు చేస్తాయి. దీనికి నిదర్శనం స్వామివారు తన సాధన సమయంలో ఇక్కడ నాటిన పారిజాత, వేప చెట్లు. స్వామి తన సహస్తాలతో వాటిని పాదులు తీసి నాటి స్వయంగా నీళ్లు కూడా పోసేవారు. ఇప్పటికీ వాటి నుంచి వచ్చే చల్లటి నీడ, ఆహ్లాదపరిచే గాలి ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసే భక్త జనులకు హాయిని కలిగిస్తాయి. అలాగే గతంలో కరువు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో స్వామి తన సాధన సమయంలో అవసరాల కోసం బావిని త్రవ్వమని ఓ ప్రదేశం చూపిస్తే అక్కడి నుండి పాతాళ గంగా బుసలు కొడుతూ పైకి ఉపికిందంట. ఇప్పటికీ బృందావనార్చన సేవకి, మందిర శుద్ధికి, ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ బావిలోని నీరే వాడుతుంటారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆ నీరు తీర్థంలా త్రాగినా లేదా తమకి సమస్య ఉన్న శరీర భాగం పైన చల్లినా వెంటనే ఉపశమనం కలిగిస్తుందని బలంగా నమ్ముతారు.
స్వామి సాధనలో విశేష పాత్ర పోషించిన కరదండము, కమండలము, స్వామివారి నేలమాళిగా, తపస్సు చేసుకునే సమయంలో పైన కప్పుకునేందుకు వాడిన చెక్క పలక, మోక్ష సాధన చివరి సమయంలో ఆసీనులవడానికి ఉపయోగించిన పులి చర్మం వంటి వస్తువులు స్వామివారి బృందావనంలో గర్భగుడి వద్ద భక్తులకు కనిపిస్తాయి. క్షేత్రంలోని ప్రధాన మందిర ప్రాంగణమంతా దత్తాత్రేయుని శోభతో బాసిల్లుతోంది. గర్భాలయం వెనుక త్రిమూర్తి దత్తాత్రేయుని మందిరం ఉంది. అంటే స్వామివారి ప్రతిరూపం వెనుకనే నిజరూపం స్థాపితమయ్యింది. అలాగే గర్భాలయానికి కుడి ఎడమల్లో శ్రీపాద వల్లభ మరియు సాయిబాబా మందిరాలు భక్తులకు దర్శనమిస్తాయి. 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పుణ్యతీర్థంలో సర్వ జగత్తుకి ఆది దంపతులైన శివుడు, గౌరీదేవిల మందిరాలు, విఘ్నేశ్వరుడు, మానసాదేవి, నవగ్రహాలని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. కాలక్రమంలో ఈ క్షేత్రస్థానం చిరంజీవిని గుర్తు చేసే విధంగా అంజని పుత్రుడు, పవనసుతులైన శ్రీ హనుమంతుల మూర్తి కూడా ఈ క్షేత్రంలో మనకి దర్శనమిస్తుంది.